తెలంగాణ సంస్కృతిపై కాంగ్రెస్ సర్కారు మరో దాడికి తెగబడింది. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అక్కసు బయటపెట్టుకున్నాడు. తెలంగాణ తల్లి అస్తిత్వాన్ని రూపుమాపాలని కుట్ర చేశాడు. చేతి గుర్తు తల్లిగా విగ్రహాన్ని రూపొందించి విమర్శలు మూటగట్టుకున్నాడు. రేవంత్ సర్కారు తయారు చేసిన విగ్రహం తెలంగాణ తల్లిది కాదు, చేతి గుర్తు ప్రచారకర్తదని తేలిపోయింది. అసలు గుండెల్లో లేని తెలంగాణ తనం గద్దెనెక్కితే వస్తుందా? కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యకర్తల విగ్రహాన్ని రూపొందించడంపై జనం మండిపడుతున్నారు. ఎలాంటి దేవతా రూపం లేకుండా కాంగ్రెస్ కార్యకర్తగా చేయగుర్తు తల్లి కనిపిస్తోంది. పార్టీ రంగులు, అలంకరణలు చేతి గుర్తును ప్రమోట్ చేసేలా డిజైన్ చేశారు. అనువనువున దైవత్వం ముట్టిపడే తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడా, చేయగుర్తు తల్లి విగ్రహం ఎక్కడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చూడగానే చేతులెత్తి మొక్కాలనిపించే తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడా, ఈ చేయగుర్తు తల్లి విగ్రహం ఎక్కడా అని జనం ప్రశ్నిస్తున్నారు. నిజమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ విగ్రహం ఎంత మాత్రం ప్రత్యామ్నాయం కాదన్న మాట వినిపిస్తోంది. రేవంత్ ను సోయలేక పోతే మంత్రులు నేతల కన్నా సోయి లేదా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ తల్లి విగ్రహ మార్పుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూరజ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సూరజ్, చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ప్రమోట్ చేసేలా ఇది ఒక ప్రయత్నం అని మనం అనుకోవచ్చాయి తెలంగాణ తల్లి విగ్రహం మార్పు? ప్రియా, ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం అనేది తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా, అలాగే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా నిలిచిన విషయం తెలిసిందే. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో అప్పట్లో అనేక మంది మేధావులు, సాంస్కృతికవేత్తలు, అలాగే విద్యార్థులు మేధోమథనాన్ని చేసిన తర్వాతనే తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించడం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహం నమూనా ఎలా ఉండాలన్న దానికి సంబంధించి పెద్ద ఎత్తున అప్పట్లోనే మేధోమథనం జరిగింది. తెలంగాణ ఉద్యమానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం వివాదాస్పదంగా మారుతుంది. తెలంగాణ ఉద్యమం శాంతం కూడా తెలంగాణ తల్లి ఒక రకంగా ఉంటే, దేశ విదేశాల్లో కూడా తెలంగాణ తల్లిని కొలిచే విగ్రహాలు ఒక రకంగా ఉంటే, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను మార్చడం పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా విగ్రహం నుంచి బతుకమ్మను తొలగించడం పైన పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతుందని చెప్పాల్సి ఉంటుంది. బతుకమ్మను తొలగించడమే కాకుండా చెయ్యి, హస్తాన్ని చూపిస్తున్నది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గుర్తును చూపిస్తున్నట్లుగానే ఉందని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపైన కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా దక్షిణ తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాలో బతుకమ్మకు సంబంధించిన పెద్ద ప్రాధాన్యత ఉండదు. వాళ్ళకు బతుకమ్మకు సంబంధించిన ప్రాధాన్యతకు సంబంధించిన సమాచారం కూడా లేదు. బతుకమ్మ విశిష్టతకు సంబంధించిన అవగాహన కూడా లేదు. దీని నేపథ్యంలోనే ఇవాళ ఈ తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మ తొలగిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బతుకమ్మను తొలగించడానికి కారణం మహబూబ్నగర్ లాంటి ప్రాంతాల్లో బతుకమ్మకున్న ప్రాధాన్యత, విలువ తెలియకపోవడమే అని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బతుకమ్మను తెలంగాణ తల్లి విగ్రహం నుంచి తొలగించడం పైన మేధావి వర్గం కూడా పెద్ద ఎత్తున తమ నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ సాంస్కృతిక నేపథ్యానికి బతుకమ్మ ఆయుపట్టుగా ఉన్న సూరజ్, ఇప్పుడు తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల నుంచి కూడా బతుకమ్మని పండుగను ఆడబిడ్డలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ పండుగ అది ఆ వాతావరణం కనిపించట్లేదు. బతుకమ్మని పూర్తిగా తొలగించారు. అంటే దీనికి తెలంగాణ ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? తెలంగాణ మహిళలు ఎలా తీసుకుంటున్నారు దీన్ని? ఖచ్చితంగా తెలంగాణ మహిళల్లో కూడా పెద్ద ఎత్తున చైతన్యం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ అంటేనే బతుకమ్మ, తెలంగాణ సాంస్కృతిక నేపథ్యానికి బతుకమ్మ ఒక పునాదిగా నిలుస్తున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాము. ఇది
కొన్ని వేల ఏళ్ల నుంచి ఇక్కడ సాంస్కృతిక నేపథ్యం ఉంది. బతుకమ్మకు విశిష్టత ఉంది. మహిళల్లో బతుకమ్మ పాతుకుపోయిన పరిస్థితులు మనం చాలా స్పష్టంగా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాము. ప్రతి సంవత్సరం కూడా బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించుకునే ఆనవాయితీ కొనసాగుతుంది. అసలు బతుకమ్మను ఒక ఇంటి సెంటిమెంట్ గా కూడా ఆడవాళ్ళందరూ కూడా భావించే పరిస్థితులు మనకు తెలుసు. కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు బతుకమ్మ పండుగ వస్తే ఎంత పెద్ద ఎత్తున సంబరాలు తెలంగాణ కుటుంబాల్లో జరుగుతాయన్న విషయం కూడా తెలుసు. తొలి బతుకమ్మకు పెద్ద ఎత్తున అంటే పెళ్లైన తర్వాత మొట్టమొదటిసారి వచ్చే బతుకమ్మ పండుగకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఉంటుంది. ఆ తర్వాత దీపావళి పండుగను ప్రాధాన్యంగా పరిగణించే సంప్రదాయం తెలంగాణ వ్యాప్తంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ బతుకమ్మను తెలంగాణ విగ్రహం నుంచి దూరం చేయడం అనే దానికి సంబంధించిన చర్య పైన పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది. దీనిపైన రాష్ట్రం అంతా కూడా భగ్గుమనే అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లా లాంటి ప్రాంతాల్లో ఈ బతుకమ్మకు పెద్ద విశిష్టత లేకపోవడం, వాళ్ళకి దీనికి సంబంధించిన ప్రాధాన్యత సంబంధించిన అవగాహన లేకపోవడం వల్లనే ఇట్లాంటి పొరపాటు జరుగుతుందనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. పూర్తిగా ఇప్పుడు ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేశారో ఈ తెలంగాణ తల్లి విగ్రహంలో సజీవ కళ కోల్పోయింది. గతంలో ఉన్న తెలంగాణ తల్లిలో ఉన్న సజీవ కళ ఈ తెలంగాణ తల్లిలో లేదు. దీనికి తోడుగా రాజకీయాలు అంటగట్టే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. చేతి గుర్తును కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చేతి గుర్తును ప్రతీకగా చూపిస్తూ అంటే చేతి గుర్తుని హైలైట్ చేస్తూ భవిష్యత్ రోజుల్లో ఒకవేళ ఎన్నికల సమయంలో కనుక తెలంగాణ తల్లి చేతి గుర్తుకే ఓటు వేయాలనే ఒక ప్రచార సాధనంగా కూడా ఈ తెలంగాణ తల్లిని డిజైన్ చేశారని చెప్పేసి కూడా ఆరోపణ వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే మరి బతుకమ్మ ప్లేస్ లో అంటే బతుకమ్మను రీప్లేస్ చేసి ఇట్లా చేతి గుర్తు చూపించే విధంగా ఏదైతే డిజైన్ చేశారో దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వివాదం రాజుకునే అవకాశాలు లేకపోలేదని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. బతుకమ్మకున్న ప్రాధాన్యత తెలియకపోవడం వల్లనే బతుకమ్మను తొలగించారని చెప్పేసి కూడా సాంస్కృతికవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. అలాగే మేధావి వర్గం కూడా దీనిపైన పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలైతే ఈ తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం ముందట ఉన్న ఒక ఐలాండ్ లో ఏర్పాటు చేయాల్సిందిగా గత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి ఐలాండ్ రూపకల్పన జరుగుతున్న క్రమంలోనే తెలంగాణ తల్లిని పూర్తిగా నెట్టేసి ఆ ప్రాంతంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పాలకులు భావించారు. అయితే అప్పట్లో కూడా పెద్ద ఎత్తున మేధావుల నుంచి నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అలాగే ప్రతిష్ఠించి ఇక్కడ సచివాలయం కాంపౌండ్ లో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు ప్రభుత్వం నడుము బిగించిన విషయం కూడా తెలిసింది. అయితే రాజీవ్ గాంధీకి తెలంగాణ సాంస్కృతిక నేపథ్యానికి సంబంధం లేదనే వివాదం కూడా ఉన్న పరిస్థితులు, మేధావి వర్గాల అభిప్రాయం కూడా ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం తెలంగాణ తల్లికి సంబంధించిన రూపురేఖలు పూర్తిగా సమూలంగా మార్చివేసిన చర్యపైన కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలు వెలువెత్తున్నాయి. రైట్ సురేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.